సార్ ఒక్క నిమిషం ప్లీజ్ సార్. రాయబడ్డాను గారు మీరు మాట్లాడండి ప్లీజ్. సార్ జనరల్ గా ఈ టాపిక్ మీద నేనైతే స్పందించకూడదు అనుకున్నాను ఫస్ట్ మీరు ఆ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు జనరల్ గా. ఎందుకంటే చచ్చిన పాము చంపేటువంటి వ్యక్తిత్వం నాకు లేదు. నేను కింద పడ్డ వాళ్ళని ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడను. అయినా సరే ఇప్పుడు వెంకటరెడ్డి అన్నగారు మాట్లాడారు కాబట్టి రిటర్న్ మాట్లాడతాను, లేదంటే ఈ టాపిక్ మీద మాట్లాడకపోదును. ఇప్పుడు వాసిన చర్మం ఉబ్బిద్ది సార్, బలిసినా చర్మం ఉబ్బిద్ది. రెండింటికి చూసేందుకు బయటకు ఒకలాగా కనిపించింది. వాపు బలుపు రెండు ఒకేలా కనిపిస్తాయి. కానీ వాసేదేమో దెబ్బ తగిలితే వాసిద్ది, బలుపేమో సహజంగా మన ఒంట్లో సహజసిద్ధంగా వచ్చేది. ఇప్పుడు భయంతో వచ్చేటువంటి హార్ట్ అటాక్ కి వాతావరణం ఆరోగ్య పరిస్థితులు సహకరించి వచ్చేటువంటి హార్ట్ అటాక్ కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఇవాళ మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్. నాని గారికి ఆరోగ్యం బాగలేదు, దాన్ని అసలు మాట్లాడకపోతుంది. పవన్ కళ్యాణ్ గారి జ్వరాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా హేళన చేస్తూ మాట్లాడారు కాబట్టి ఈ కౌంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే గత 5 ఏళ్ల పాటు అవినీతి దారులు తొక్కి అడ్డదారులు ఇష్టారీతిగా ఇవాళ ఆ కేసులు బయటకి తోడితే, ఆ స్కాములు బయటకు పడితే ఎక్కడ శిక్షలు పడతాయని చెప్పేసి వస్తున్నాయని చెప్పి చెప్తున్నాను. వినిపించట్లేదు. ఒకసారి మీరు మాట్లాడింది ఒక్కడు కూడా నాకు వినిపించలేదు. 5 ఏళ్ల మా పరిపాలనలో మొత్తం జరిగినటువంటి కార్యక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడటం తప్పు అనేటువంటి దాని మీద మాట అనొచ్చు. కానీ రాజకీయాలు దిగజారిపోయినాయి, ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విమర్శలు ఖచ్చితంగా ఇటు తెలుగుదేశం వాళ్ళ నుంచి వస్తే రావచ్చేమో. అయితే నేను ఇక్కడ ఒక అంశం ఏమంటానంటే, అసలు కొడాలి నాని మీద ఈ 10 నెలల కాలంలో ఏ కేసులు నమోదయ్యాయి, ఏమేం కేసులు ఉన్నాయి చెప్పండి. అతని మీద ఉన్న కేసులు ఏందో తెలుసా? ఒక వాలంటీర్ని బెదిరించి రాజీనామా చేయమని చెప్పాడు. ఆ వాలంటీర్ ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టాడు. ఎప్పుడో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మామను బెదిరించాడు. ఇప్పుడు ఈ కేసుతో ఏమైనా అతను లోపలేసి ఏమైనా చేస్తారా? లోపలేసి ఏమైనా జైల్లో పెడతారా? ఇప్పుడు ఈ ప్రభుత్వము అదేవిధంగా జనసేన పార్టీ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నటువంటి ఈ సివిల్ సప్లైస్ సంబంధించి మొత్తము బియ్యం అంతా అక్రమ రవాణా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి ఏది పోర్టు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు ఏంటి అని కూడా చూసాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరి గురించి కూడా మాట్లాడు. ఇదే సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడు కొడాలి నాని. మరి అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా చేసినప్పుడు బియ్యానికి సంబంధించినటువంటి కుంభకోణాల మీద ఏవైనా కేసులు నమోదు చేసి ఈ 10 నెలల్లో ఇదిగో ఈ కుంభకోణానికి నువ్వు పాల్పడ్డావు లేదు అని అంటే ఆ రోజున సంక్రాంతికో ఏవో మొత్తము క్యాసినోవా పెట్టి ఇవన్నీ కూడా చేసినప్పుడు గోల చేశారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళందరూ కూడా. మరి ఆ క్యాసినోవా అప్పుడు నడిపిన దాని మీద ఇదిగో ఈ కేసులు నమోదు అయినాయి ఇవి అనేటువంటి దాని మీద ఏమైనా కేసులు నమోదు చేసి ఏదైనా అతను లోపలేసి ఉంటే నిజంగా, లేదంటే లోపలేస్తారని భయం ఉంటే ఇప్పుడు ఏదో అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోవచ్చు. ఒకటి అడుగుతానండి, 10 నెలల కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు 5 ఏళ్ల పాటు విమర్శలు చేసినటువంటి ఏ విమర్శలు ఉన్నాయో ఈ 10 నెలలు కూడా అవే విమర్శలు చేస్తున్నారు, రాజకీయ విమర్శలు తప్ప. ప్రభుత్వంలో ఉండి ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా కీలకమైనటువంటి కేసులు పెట్టింది లేదు. జగన్మోహన్ రెడ్డి మీద అసలు కేసే లేదు. ఒక కేసు పెట్టారు, అది కూడా పనికి మాలినటువంటి కేసు. ఒక 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు, మంత్రులు అందరూ కూడా వేలు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి మాట్లాడతారు. ఆధారాలు ఉండవు, దానికి సంబంధించినటువంటి కేసులు ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప ఏదో కొడాలని ఇప్పుడు అతను ఆరోగ్యం బాగోనంత మాత్రాన నైతికమైనటువంటి అంశం విమర్శలు చేసేవాళ్ళు చేసుకుంటారా లేదా అని వాళ్ళ ఇష్టం. కానీ ఏ కేసులు ఉన్నాయని కొడాలని భయపడతాడని నేను అడుగుతున్నా. మీరు ఏమైనా కేసులు పెట్టారా? ఏమైనా అరెస్ట్ చేస్తారని భయం ఉంటదా? ఎవరికి భయం ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏం చెబుతున్నాడు, మా సోషల్ మీడియా కార్యకర్తలకే భయం లేదని చెప్తుంటే మీ ప్రభుత్వం ఉండి ఏం తెలుస్తారు? మరి గత ప్రభుత్వంలో కుంభకోణాలు జరగలేదన్నా చెప్పండి, లేదు అని అంటే జరిగితే కేసులన్నా పెట్టండి, అంతే తప్ప. క్లోజ్ చేద్దాం. సరేలే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల కోట్లు పెట్టారనేసి